ఈ అనంత విశ్వంలో ఎప్పుడూ ఎక్కడో ఒక చోట వింత సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇవాళ కూడా ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతోంది. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే లైన్లోకి వస్తాయి కదా. అలాగే ఇప్పుడు ఇవాళ మహాకుంభమేళా ముగింపు రోజున రాత్రి వేళ సౌర కుటుంబంలోని 7 గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే లైన్లోకి రానున్నాయి. గ్రహాల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వాతావరణంలో వచ్చే మార్పులను శాస్త్రవేత్తలు లెక్కిస్తుంటారు. సౌరగ్రహ కూటమిలోని గ్రహాల కదలికలనే కాకుండా ఇతర నక్షత్ర కుటుంబాలు, గ్రహాలను కూడా మన సైంటిస్టులు కనిపెడుతుంటారు. 2025 జనవరి నెలలో శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే లైన్లో కనువిందు చేశాయి. అయితే ఇవాళ ఆ లైన్లోకి బుధుడు కూడా చేరిపోనున్నాడు. ఈ గ్రహాలన్నీ సూర్యగ్రహానికి ఒకవైపున చేరి కవాతును సృష్టిస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుడి కక్ష ఒకే తలంలో ఉండటం వల్ల ఆకాశంలో సూర్యుని స్పష్టమైన మార్గంలో ఈ 7 గ్రహాలు ఉంటాయి. 3 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఆకాశంలో ఒకే చోట అందమైన వరుసలో కనిపిస్తే దాన్ని గ్రహాల విన్యాసం అంటారు. గ్రహాల విన్యాసం ఓ అరుదైన ఖగోళ సంఘటన. అయితే ఒకే వరుసలో కనిపించే 7 గ్రహాలలో 5 గ్రహాలు స్పష్టంగా కనపడతాయి. యురేనస్, నెప్ట్యూన్ చాలా మసకగా ఉండటం వల్ల బైనోక్యులర్లు లేదా టెలిస్కోప్లను ఉపయోగించి చూడాలని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.